విచ్ ఈస్ ద న్యూలీ ఫార్మ్డ్ 18th రైల్వే జోన్ ఇన్ ఇండియన్ రైల్వేస్. భారతీయ రైల్వేలో కొత్తగా ఏర్పడిన 18వ రైల్వే జోన్ ఏది అని అడుగుతున్నారు. సో మనకి 18th రైల్వే జోన్ ఏది? సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనమాట. సో ఆల్రెడీ ఇది డిక్లరేషన్ అయిపోయింది అండ్ జూన్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి కూడా రాబోతుంది. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు మనం ఈ సౌత్ కోస్ట్ రైల్వే గురించి చూస్తున్నాము అని అంటే, సో రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళ లోగోని రీడిజైన్ చేశారనమాట. సో జనరల్గా ఇంతకుముందు ఈ లోగోలో ఏంటి అంటే 17 స్టార్స్ ఉండేవి, అంటే ఒక్కో రైల్వే జోన్కి ఒక్కొక్క స్టార్ అనమాట. సో ఇప్పుడు దాన్ని కొత్తగా రీడిజైన్ చేశారు. ఇప్పుడు 18 రైల్వే జోన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో 18 స్టార్స్ని పెట్టారు. సో ఇప్పుడు ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ఏ ప్లాట్ఫామ్ అయినా ఆన్లైన్ ప్రతి దాంట్లో కూడా ఈ లోగోనే ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. సో ఇంతకుముందు 17 స్టార్స్ ఉంటాయి, ఇప్పుడు 18 స్టార్స్ వచ్చాయన్నమాట. సో అసలు ఏంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎందుకు కొత్తగా తీసుకొచ్చారు అంటే, ఇది మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా 2014, దాని ప్రకారమే ఈ కొత్త రైల్వే జోన్ వచ్చింది. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు ఒక కొత్త రైల్వే జోన్ కావాలి అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో అలా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ లాగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది జూన్ 1 నుంచి. సో ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏదైతే ఉందో అది దేని నుంచి డివైడ్ చేశారు అంటే వాల్తేర్ డివిజన్ నుంచి బైఫర్కేషన్ చేశారనమాట. సో అప్రాక్సిమేట్లీ 693 కిలోమీటర్స్ ఏమో రాయగడ డివిజన్ లాగా వచ్చింది. సో రాయగడ అంటే మనకి ఎక్కడ ఉంది? అది ఒడిశాలో ఉంది. సో ఈ రాయగడ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వస్తుంది. అండ్ రిమైనింగ్ 463 కిలోమీటర్స్ ఏది ఉందో అది మన సౌత్ కోస్ట్ రైల్వే అనమాట, అంటే విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ దానికి. సో ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ లాగా ఉన్న దాంట్లో ఈ డివిజన్లో ఏమేమి ఉన్నాయి? సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖపట్నం డివిజన్లో గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ 4 ఉన్నాయన్నమాట. సో ఇదే మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సో ఇది 18th రైల్వే జోన్ అని గుర్తుంచుకోండి. దాని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉన్నాయి. అండ్ ఈ విశాఖపట్నం డివిజన్లో ఉన్నవి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 గుర్తుంచుకోండి. అండ్ అది దేని నుంచి డివైడ్ అయింది, దేని నుంచి బైఫర్కేట్ అయింది అంటే అది వాల్తేర్ డివిజన్ నుంచి బైఫర్కేట్ అవ్వడం జరిగింది.